ఆస్తుల కేసు తమిళనాడు సీఎం జయను వీడటం లేదు. కర్ణాటక ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు జయలలితకు నోటీసులు జారీ చేసింది. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, జయకు నోటీసులపై పూర్తి వివరాలేంటి? కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జయలలితకు సంబంధించినటువంటి కేసులో ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ప్రభుత్వం కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును, జయలలితకు సంబంధించిన ఆస్తుల కేసులో తీర్పును మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జయలలితకు ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాల విషయంపైన పూర్తిస్థాయి సమాధానం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టులో ఇవాళ ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి కేసు పైన కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. థ్యాంక్ యూ సురేష్. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత స్పెషల్